జై శ్రీరామ్. దైవమునందుండే భక్తుడు దైవము నుండి వేరే ఏదో కోరుకోవటం వల్ల ఆ భక్తుడికి ఏర్పడే పరిస్థితులు వేరు. అది వరకు ఆమె దైవ సాన్నిధ్యంలో ఉంది. ఇప్పుడు అహంకార పురుషుని ఆధీనంలో ఉంది. అందుచేత నా కోరికే నన్ను ఈ విధంగా దుఃఖంలో ముంచింది. ఆయనకు దయలేదా? ఆయన త్వరగా రావాలి, నన్ను రక్షించాలి అని మాటిమాటికి అడుగుతుంది. అలా చేసి పెట్టడానికి సద్గురువు ఒక్కడే సమర్థుడు. ఎందుకంటే దైవము నుండి వచ్చిన దూత సద్గురువు. సద్గురువు చేయగల నిజమైన కార్యము పరతత్వంతో చేర్చడమే. నాకు నమస్కరించిన వారిని నా అంత వారిని చేస్తాను అని చెప్పడంలో ఉద్దేశం అదే. అందుచేత ఒక సద్గురువును ఒక సత్సాధకుడు ఏమి కోరాలి అని ప్రశ్నిస్తే సీతాదేవిలో గల తీవ్రమైన తపన, ఆర్ద్రత, శ్రద్ధ, భక్తి ద్వారా తెలుస్తుంది. మనలో నిజమైన భక్తి ఉంటే దైవమునందే జీవిస్తాము. దైవమే రక్షిస్తాడు. దైవానికే శరణు అన్న దృఢ నిశ్చయము కావాలి. వేరే ఎవరికి లొంగను అనే ధీమంతమైన స్థితిని పోతనామాత్యుడు చూపిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా త్వరగా తీసుకుని రమ్మని మాత్రమే చెప్పింది. హనుమంతుడు శ్రీరాముని అంగుళీయకమును తెచ్చి చూపినా వెంటనే నమ్మలేదు. అది శ్రీరాముడు పారవేసుకొని ఉంటే ఈయన తెచ్చి ఉండవచ్చు, లేదా రాక్షసమాయ కావచ్చు అని అనుమానము. ఎన్నో విధాలుగా పరీక్షించి చివరకు ఆయన సద్గురువే, దైవం నుండి వచ్చినవాడే, దైవమునకు నన్ను చేర్చగలిగినవాడే, దైవమును నాకు అనుగ్రహించగలిగిన వాడే అని నమ్మి తనకు దైవమునకు మాత్రమే తెలిసిన వృత్తాంతమును చెప్పింది. చూడామణికి ఇంకొక భావము ఉన్నది. అది శిరోమణి కూడా. దానిని చూస్తే సీతకు రాముడు, రామునికి సీత గుర్తు వస్తుంది. అంటే ఈ రోజుకి కూడా నేను అదే విధమైన అనురాగంతో ఉన్నాను, పశ్చాత్తప్తయ్యి ఉన్నాను. నా కోరికే మనల్ని విడదీసింది అని బాధపడింది. ఆత్మావలోకనము, ఆత్మ పరిశోధనము, చేసిన తప్పులకు పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము మన సంస్కారములలో ఉంది. తప్పించుకుని తిరగడంలో లేదు. తప్పించుకుని ప్రయోజనమూ లేదు. తన దుఃఖ సమయంలో మంచివార్త చెప్పిన దూత అప్పుడే వెళ్ళిపోతానంటే బాధపడుతుంది. కానీ నెల గడువులో ఒకరోజు తగ్గుతుందని వెళ్ళిపోమ్మంటుంది. తనను రక్షించేవాడు అని నమ్మింది. జై శ్రీరామ్.